మేమైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాం. కొత్త యూనిఫామ్ స్కూల్లోనూ టై బెల్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వ్యాన్ అయితే వచ్చేసింది. బాగున్నాయి అప్పి నీ బట్టలు. జాజి నీ కూడా బాగున్నాయి. జడ్జి దారే వెళ్దాం. నా బట్టలు బాగున్నాయా? బాగున్నాయి అప్పి, చాలా బాగున్నాయి. అయితే నేను అర్థం వ్యాన్ వచ్చింది. అయితే టై బెల్ట్ అడిగా స్కూల్లో. జడ్జి నువ్వు అడుగుతావు టై బెల్ట్? ఎవరిని అడుగుతావు? ఏ మిస్ని? సీతా మిస్ని అడుగుతావా? ఏమని అడుగుతావు? సరే అడిగైతేనే. చదువుకోండమ్మా, జాగ్రత్త. జాతిగడ ఎక్కడ అవుట్ అయ్యాడు అని పెడుతున్నారు దొంగ. నువ్వు చెప్పేసి కదా వీరి గుమ్మడిపండు. వీరి పేరేంటి? పైనాపిల్. పైనాపిల్ బాగాలి. వీరి గుమ్మడిపండు. వీరి పేరేంటి? ఆరెంజ్. ఆరెంజ్ తగ్గాలి. వీరి గుమ్మడిపండు. వీరి పేరేంటి? యాపిల్. బాగాలి. టమాటా ఆటోలో దూరుతాకుండా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా వీధిలో పిల్లలు అనమాట. స్కూల్కి వెళ్ళే చూడండి, వీళ్ళందరూ మా వీధిలో పిల్లలు అనమాట. పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి స్నానాలు చేసి ఆడుకుంటున్నారు చక్కగాను. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం ఇలా ఆడుకొని వస్తే కొంచెం వాళ్ళకి కూడా మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. చక్కగా ఆడుకుంటారు. ఇలాగా కొంచెంసేపు 1 గంట ఇలా ఆడుకునేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు సాయంత్రం కూర వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. చెప్పాను కదా మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అని. తనైతే టమాటా పచ్చడి తినాలని ఉందన్నది. అందుకని అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, చూడండి టమాటాలు అయితే మగ్గిపోయి. ఇప్పుడైతే ఇది రుబ్బేస్తాను. మిక్సీలో అయితే మరీ మెత్తగా అయిపోతుంది. ఇలాగ పప్పు గుత్తుతో రుబ్బితే మనకు టేస్ట్ బాగుంటుంది. టమాటా పచ్చడి కదా, మిక్సీలో వేయకూడదు. ఇలాగ పప్పు గుత్తుతోటే రుబ్బాలి మనం. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు పచ్చడి అడుగుతున్నారు కదా అని అంత మాటలు పెట్టేయకూడదు. ఏదో కొంచెం వాళ్ళ కోరిక తీరడానికి వేడాన్నంలో కొంచెం 4 ముద్దల వరకు వేస్తే సరిపోద్ది. తర్వాత వేరే కూర వేసి పెట్టాలి. వాళ్ళకి వేడి చేసేద్ది. ఎక్కువ పచ్చళ్ళు కూడా తినకూడదు. వాళ్ళకి ఈ టైంలో పచ్చళ్ళే తినాలనిపిస్తుంది, కానీ కొంచెమే తినాలి, ఎక్కువ తినొద్దు. పచ్చడి ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ వస్తుంది. మిక్సీలో అయితే మరీ మెత్తగా అయిపోయి అసలు బాగోదు. ఇలాగైతేనే కొంచెం మనకు బాగుంటుంది. మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా నూరుకుంటేనే బాగుంటుంది. మనకి పప్పు గుత్తుతో టేస్ట్ వస్తుంది. లేదనుకుంటే మనం రుబ్బు రోట్లు అయినా రుబ్బుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్. మిక్సీలో అయితే అసలు వేయకూడదు ఈ పచ్చడి. ఇలాగే బాగుంటుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఏం అడిగినా కానీ మనం చేసి పెట్టాలి. వాళ్ళకి ఈ టైంలోనే తినాలనిపిస్తుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తినాలన్నా మనం పెట్టము, వాళ్ళు కూడా అడగరు. ఇంకా మనం ఈ టైంలోనే పెట్టాలి వాళ్ళు ఏం అడిగినా కానీ.
అందుకనేసి ఇప్పుడు అడిగింది తను, అందుకనే నేనైతే ఇప్పుడు పచ్చడి చేశాను. వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా రుబ్బేసుకుంటే సరిపోతుంది, నలిగిపోతుంది. చల్లారిందంటే మెత్తగా అవ్వదు అసలు. వేడిగా అయితే సరిపోతుంది మనకి, రోట్లో రుబ్బినట్టు వచ్చేది వేడిగా రుబ్బుకుంటుంది. చల్లారిపోతే చల్లగా అయిపోయి మనకి నలుగుతావు. ఇలా అయితే సరిపోద్ది. సరే ఫ్రెండ్స్ చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తనకైతే నేను వేడి అన్నంలో పచ్చడి వేసి అయితే పెడతాను. చూడండి పచ్చడి అయితే రుబ్బడం అయిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ రుబ్బేసి వేడి వేడి అన్నంలో వేసాను. యాపిల్ అత్తని ఎలా పిల్లు అన్నం తింటుంది, రమ్మను బయటికి రమ్మను.